స్వర అయితే అభి సార్‌తో మాట్లాడానని చెప్పుకొని అక్కడే అలా నిలబడి అభి సార్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అయినా అభి సార్‌ని నిజంగా కలిస్తే అలానే చేస్తారా? ఇదంతా నా కల అని చెప్పి స్వర తన మనసులో అనుకుంటూ ఉంటుంది. అభి సార్ అన్న మాటలు, అభి సార్‌ని అవన్నీ గుర్తు తెచ్చుకొని స్వర అయితే ఒక్కసారిగా తలతిరిగినట్టుగా అయిపోతుంది. ఇక అభి సార్ గురించి అలా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి బాబీ అయితే వస్తాడు. బాబీ వచ్చి అమ్మాయి మేడం మీరు ఇక్కడే ఉన్నారా అని చెప్పి తన దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇంతలో స్వర అయితే తనకి అవన్నీ గుర్తు తెచ్చుకొని తనకి తల తిరిగినట్టుగా అనిపించి కళ్ళు తిరిగి అక్కడే స్పృహ కోల్పోయి పడిపోతుంది. అది చూసి బాబీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి అమ్మాయి మేడం అంటూ గట్టిగా అరుస్తూ స్వర దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్తాడు. ఇక అమ్మాయి మేడం దగ్గరికి వెళ్ళి అమ్మాయి మేడం ఏమైంది అమ్మాయి మేడం లేవండి అమ్మాయి మేడం అని చెప్పి బాబీ అయితే ఏడుస్తూ ఉంటాడు. ఇక స్వర అయితే అక్కడే స్పృహ కోల్పోయి అక్కడ తెలివి లేకుండా పడిపోయి ఉంటుంది. తనకి ఏమాత్రం తెలివి లేకుండా పడిపోయి ఉండడం చూసి అక్కడ ఉన్న బాబీ అయితే ఏడుస్తూ ఉంటాడు. అమ్మాయి మేడం లేవండి అమ్మాయి మేడం ప్లీజ్ అమ్మాయి మేడం లేవండి అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడికి వాచ్మెన్ వచ్చి ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటాడు. మా అమ్మాయి మేడంకి కళ్ళు తిరిగి పడిపోయింది. మన స్కూల్ హాస్పిటల్ దగ్గరలోనే ఉంది కదా పదండి తీసుకుని వెళ్దాం ఆటో పిలిపించండి అని చెప్పి బాబీ వాచ్మెన్తో అంటూ ఉంటాడు. అది విని వాచ్మెన్ అయితే సరే బాబు తీసుకొని వస్తాను ఇక్కడే ఉండండి అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలకి సరే అని చెప్పి బాబీ అయితే స్వరాన్ని లేపుతూ ఉంటాడు. అమ్మాయి మేడం లేవండి అమ్మాయి మేడం ఏమైంది అమ్మాయి మేడం మీరు ఇలా ఉండడం నేను చూడలేకపోతున్నాను అమ్మాయి మేడం ప్లీజ్ అమ్మాయి మేడం లేవండి అమ్మాయి మేడం అని చెప్పి బాబీ అయితే స్వరాన్ని బ్రతిమలాడుతూ ఉంటాడు. ఇక స్వర అయితే స్పృహ కోల్పోయి అక్కడే పడిపోయి ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.